ఎక్కడున్నావు మధు? మీటింగ్కి టైం అవుతోంది. వస్తున్నాను సార్. ఆల్రెడీ ఆ హవాలా పర్సన్ వచ్చేశాడు. నువ్వు త్వరగా వచ్చేయి. 5 minutesలో అక్కడ ఉంటాను సార్. సరే, త్వరగా రా. మీరిప్పటికీ నా మాట నమ్మకపోతే ఇవాళే మా సార్కి మీ వదినకి హవాలా పర్సన్తో మీటింగ్ జరగబోతోంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది. వదినని ఫాలో చేస్తే మనకంతా క్లారిటీ వస్తుంది. డ్రైవర్, కార్తీ, బయటికి వెళ్ళాలి. ఎక్కడ సార్? వచ్చేస్తున్నారండి, ఒక 5 నిమిషాలు. కూర్చో మధు, కూర్చో. నేను చెప్పానే మధు అని, తనే. హలో మేడం. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. బయటియే జీ, బయటియే. థ్యాంక్ యూ. ఈ హవాలా ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? హవాలా అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు మేడం జీ. వినడానికి ఇంత సింపుల్గా ఉన్నా ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంత రిస్క్ ఉంటుందా దీంట్లో? ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. మరి సేఫ్గా జరగాలంటే ఏం చేయాలి? చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతలా అంటే అర్థమైంది కదా? బాగా అర్థమైందండి. మీరు చెప్పినట్టే ఏ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాం. ఇంతకీ ఈ డీల్ చేయడానికి ఎవరు వస్తున్నారు? నేనొస్తాను. మీరాగండి. నేను మాత్రమే వస్తాను. చెప్పింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మ్యామ్ సాబ్. మీరు మనీ తీసుకెళ్ళాక వాళ్ళు నీకు హాఫ్ నోట్ ఇస్తారు. ఆ హాఫ్ నోట్తో పాటు మీ ఫోటో ఒకటి తీసుకుంటారు. అదే వాళ్ళకి ఐడెంటిటీ ప్రూఫ్. వాళ్ళు ఎవరు ప్రూఫ్స్ తీసుకుంటారో వాళ్ళే మళ్ళీ అదే హాఫ్ నోట్ పట్టుకుని వెళ్తేనే ఆ డబ్బు మీకు తిరిగి వస్తుంది జీ. మీరు మీ డీటెయిల్స్ మాత్రమే కాదు, ఆ హాఫ్ నోట్ కూడా మీతోనే ఉండాలి. ఇవన్నీ మ్యాచ్ అయ్యాకే
మనీ మీకు హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఏ చిన్న తేడా వచ్చినా అక్కడే చంపి పాతేస్తారు. వాళ్ళు చాలా డేంజర్ పర్సన్స్. ఓకే, సరే, ఇక నేను బయలుదేరతాను. మంచిదండి. గుర్తుంది కదా, సాయంత్రం సేమ్ ప్లేస్ మళ్ళీ మనకి మీటింగ్ ఉంటుంది మా బాస్తో. అలాగే సార్. మ్. చాలా థ్యాంక్స్. మీరు చేయబట్టే ఈ డీల్ సెట్ అయింది. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతోంది కదా. జరుగుతుంది. ముందు కీడెంచి తర్వాత మేలెంచమన్నారు, అందుకే అడుగుతున్నాను. పొరపాటుని ఈ హవాలా డీల్ గురించి యష్కు తెలిస్తే ఏంటి పరిస్థితి? ఇంకా యష్కెందుకు సార్, మనం భయపడ్డాం. మనకి అగేనిస్ట్ గా ఉన్న ఆ ఎవిడెన్స్ ప్రూఫ్, ఆ స్వాతి ఫోన్ ఇప్పుడు సింధు దగ్గర లేదు. ప్రాజెక్ట్ ద్వారా జనాల దగ్గర వసూలు చేసిన డబ్బంతా మన దగ్గరే ఉంది. కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్ ఎలాగూ బోగస్ అని బయటపడిపోతుంది. అన్ని డాక్యుమెంట్స్లో యష్ని మెయిన్గా చూపించి నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ వ్యవహారం అంతా నడిపించాను. సో అప్పుడు ఖచ్చితంగా అన్నింటికీ యషే జవాబుదారీ అవుతాడు. జనాల్ని మోసం చేసినందుకు యష్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్తారు. కోర్టులో శిక్ష పడుతుంది. అప్పుడు యష్ జైల్లో ఉంటాడు. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. జనాల్ని మోసం చేశారు అన్న నిందతో యష్ ఫ్యామిలీ కుమిలి 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 చావాల్సిందే. ఇక ఆ ఇంటికి ఆస్తికి మహారాణిని నేనే సార్. అయినా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది యష్ గురించి కాదు సార్, హవాలా ప్రాసెస్ గురించి. డబ్బు ఎలా సేఫ్గా తెచ్చుకోవాలా అని, నేననుకున్న ప్లాన్ ఎలా జరుగుతుంది అని. ఇన్ని ప్లాన్ చేసిన వాళ్ళం అది ప్లాన్ చేయలేమా ఏంటి? ఇంతకీ ప్రాజెక్ట్లో వచ్చిన డబ్బంతా ఎక్కడుంది మధు? ఉండాల్సిన చోటే. డబ్బంతా సేఫ్గా ఉంది. జాగ్రత్తగా నేనే దాచాను. మనం ఏం చేసినా ప్రాపర్ ప్లాన్తోనే చెయ్యాలి. ఏం చేయాలంటే ఇది సల్మాన్ ప్లాన్. సరే మధు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరే పదండి. వదినా, నన్ను ఇంత మోసం చేస్తావా? అత్తయ్య 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 వాళ్ళు వచ్చేస్తున్నారు అత్తయ్య. పదండి అత్తయ్య. అదిగో డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసాం.